హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సో ఈరోజు బోనాల లాస్ట్ డే కదా, అన్ని ఏరియాస్లో ఒక్కొక్క వీక్ అవుతుంది కదా. సో మా ఏరియాలో ఈ లాస్ట్ వీక్ అనమాట. నేను కూడా దేవుడికి బోనం అయ్యాను, బట్ అమ్మవారికి ఇప్పుడు ప్రసాదం సమర్పించుకుందామని అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం. అసలు ఎట్లా చేస్తారో కూడా తెలియదు. మా మమ్మీని అడిగి కనుక్కొని చేస్తున్నా. మా మమ్మీ ఉంటే నాకు మస్తు హెల్ప్ఫుల్గా ఉంటుండే, కానీ మా మమ్మీ వాళ్ళు లేరు, చిన్న ట్రిప్లో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడైతే ఫస్ట్ ఈ రెండు మంచిగా ఇంటికి తోముకోవాలి. ఇందులోనే ప్రసాదం చేసుకుంటా. యాక్చువల్గా ఇత్తడి దాంట్లోనే చేయాలంటారు కదా. సో నాకు ఇంత పెద్దది లేదు, సో ఇది చిన్నది ఉంది, అందుకే ఇందులోనే చేయాలి. అండ్ ఇది అమ్మవారికి వాటర్ తీసుకుపోవాలి కదా, అందుకోసం ఇవి అన్ని తోముకున్న తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే తోమడం అయితే అయిపోయినాయి. చూసారా ఎంత తెల్లగా, తోమినప్పుడు ఎంత తెల్లగా ఉంటుంది, ఒక 2 days తర్వాత ఎంత నల్లగా అయిపోతాయి కదా. సో ఇప్పుడైతే ఉంది కదా, ఇందులో బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఎందుకంటే నేను దీపం ముట్టించేసేలోపు కొంచెం ఉడికిపోతుంది కదా, నాకు కూడా కొంచెం ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఇందులో ఈ హాఫ్ కప్ బియ్యం అయితే పోసిన. ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి అన్నీ పడతాయి. అవి ఉండేది కూడా మేము ముగ్గురమే, ఎవ్వరు కూడా రావట్లేదు చుట్టాలు. సో ఇందులో అయితే ఇప్పుడు బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడే దీపం ముట్టియడం అయిపోయింది. ఇది తులసి చెట్టు దగ్గర పెట్టి తులసి చెట్టు దగ్గర వాటర్ పోసేస్తాను. ముట్టియడం అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ ఇంకా కొన్ని వాటర్ పోయాలి. యాక్చువల్గా వాటర్ కొన్ని తక్కువ అయినాయి, కొంచెం ఉడికినట్టే. ఇంకా కొన్ని వాటర్ పోస్తే మంచిగా ఉడుకుతుంది. సో ఇప్పుడు అన్నం వండుతున్నా కదా, అది బెల్లం అన్నం చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా బెల్లం కట్ చేసుకోవాలి కదా. నేను ఈ బెల్లం ఎప్పుడో ముందు కట్ చేసుకొని పెట్టుకున్నా. ఎప్పుడంటే ఉగాదికి కట్ చేసుకొని పెట్టుకుని, ఇట్లా పెద్దగా వస్తుంది కదా. సో కట్ చేసుకొని పెట్టుకుంటే ఇట్లనే దేనికన్నా స్పేర్గా అవసరం పడుతుంది కదా అని చెప్పి. సో చూసేసరికి ఇట్లా ఉంది. ఇప్పుడు దంచుకోవాల్సిన పని లేదు. ఇంకా అన్నం ఉడకగానే బెల్లం అందులో వేసేస్తే మన ప్రసాదం రెడీ అయిపోతుంది. అన్నంలో కూడా బెల్లం వేసేసినాం కాబట్టి ఆల్మోస్ట్ అది అయిపోయినట్టే. అది అయ్యేంతలోపు మనం అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళవలసిన పూజ సామాన్ రెడీ పెట్టేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే. అద్వైతం లేపి రెడీ చేసి ఇంకా నేను రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే గుడికి నేను ఏమేమి తీసుకెళ్తున్నానో చూపిస్తాను. కొబ్బరికాయ, పువ్వులు, ఇంకా ఈ చెంబులో వాటర్ తీసుకుపోవాలి కదా, అట్లనే అగరబత్తులు, ఒక మ్యాచ్ బాక్స్, అండ్ ఇందులో నేను పసుపు కుంకుమ వెళ్దాం అనుకుంటున్నా. చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి, బట్ మన ఇంట్లో ఉంటుంది కదా అని ఎందుకంటే నాకు తీసుకురాలేదు. ఎందుకంటే తీసుకుపోవచ్చు కదా. అండ్ ఇవన్నీ ఇందులో కవర్లో పెట్టుకోవడం అనుకుంటున్నా. ఎందుకంటే అద్విన్ వాళ్ళ ల్యాండ్ ఎక్కుంటుంది కదా, నేను ఆ ప్రసాదం పట్టుకొని అండ్ ఈ కవర్ కూడా పట్టుకోవచ్చు అని. అద్వి ఉంటుంది కాబట్టి సో కవర్ అయితే ఈజీగా ఇట్లా క్యారీ చేయడానికి ఉంటుంది కదా. సో ఇవన్నీ అయితే ఇందులో పెట్టేస్తాను నేను. ఇవన్నీ అయితే నేను ఇందులో పెట్టేసిన. అండ్ ప్రసాదం అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ పట్టుకొని తీసుకొని వెళ్ళాలి. పనులన్నీ అయిపోయినాయి, ఇంకా రెడీ అవ్వడం ఒక్కటే మిగిలింది. సో ఈరోజు నేను అడ్డు అయితే ఫినింగ్ డ్రెస్ తీసుకొని రెడీ అయిపోతున్నాం. ఫస్ట్ నా డ్రెస్ చూపిస్తాను. ఇది అన్నమాట. ఇదైతే ఫస్ట్ లెహెంగా. శారీని నేను ఇట్లా కుట్టించాను. శారీ అంతా గుల్లగులు ఉంది, సో ఇట్లా కుట్టిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇట్లా కుట్టించాను. సో ఇదైతే లెహెంగా. అండ్
ఇది శారీలో వచ్చిన బ్లౌజే. శారీలో వచ్చిన బ్లౌజ్కి ఇట్లా 3/4 హ్యాండ్స్ పెట్టించి బ్యాక్ ఏమో నెక్ నేను ఇట్లా పెట్టించాను. అండ్ ఇక్కడ వచ్చి అండ్ ఇక్కడ చిన్న గోల్డ్ బీడ్స్. దానికి ఈ చున్నీ పేరప్ అనమాట. ఇది నేను దిల్షుక్ నగర్లో తీసుకున్నాను. నాకు ఇది 1000 అలా పడ్డది చున్నీ కాస్ట్. నీదా? సరే తీసుకో. ఇప్పుడైతే నేను అద్వి డ్రెస్ చూపిస్తాను. మీ అందరికీ అద్వి డ్రెస్సే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను స్టిచ్ చేసిన కాబట్టి. ఇది అద్విది అనమాట. ఇది అద్విది లెహంగా. అండ్ ఇది శారీలో వచ్చిన ఒక బ్లౌజ్ పీస్ మా మమ్మీకి ఇక్కడ పంపిస్తే నేను కుట్టిన తర్వాత ఇంట్లో చూసుకుంటే అదే ఫిట్టింగ్ మ్యాచ్ చేసేసారు. మాకు కూడా తెలియదు ఫస్ట్. సో ఇది లెహంగా. సో మ్యాక్సిమం సేమే ఉంటుంది మోస్ట్లీ. ఇది అద్విది బ్లౌజ్. ఇక్కడ ఇట్లా బి అంటారు కదా, ఇట్లా బి షేప్ పెట్టిన పొట్ట కొంచెం నడుపుగా అనిపిస్తుంది. అద్వికి నాకు అట్లా ఇష్టం చిన్నపిల్లలకి అట్లా వేయడం అని. సో వెనక్కి అయితే ఏం అక్షరాలు పెట్టలే. ఇక్కడ పైన ఒక డోరీ, ఇక్కడ కింద ఒక డోరీ కట్టేస్తే అయిపోతుంది. అండ్ ఇక్కడ నేనేమో లేస్ వేసిన, ఇట్లా హ్యాంగింగ్స్ది గోల్డ్ కలర్ లేస్ వేసిన. అండ్ ఇవన్నీ ఇట్లా బీడ్స్ తోటి నార్మల్గా స్టోన్ చైన్ గోల్డ్ చైన్ ఉంటుంది కదా, అవన్నీ పెట్టి అండ్ ఇవేమో నేను కుట్టినా. సో ఈ డ్రెస్సెస్ ఎట్లున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రెడీ అయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తా. స్టే ట్యూన్. ఓకే చాలు. ఇంకా బొట్టు పెట్టుకొని ఇక పాపడ పిల్ల పెట్టుకున్నాక పట్టుకొని కూర్చో. పాపడ పిల్ల పట్టుకొని కూర్చో. ఇటు కూర్చో. తీస్తాడు. అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. సో మేము ముగ్గురం అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాం. అండ్ అన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాల్సిన సామాన్లు కూడా రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. బాయ్. అక్కడ కలుద్దాం. ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. గుడిలో అయితే ఫుల్ రష్ ఉండే అసలు, అంటే కాకపోతే తొందరనే అయిపోయింది. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ అందరికీ ఇట్లా ఏంటి పులిహోరిస్తున్నారు. సో ప్రొద్దున్న నుండి వాటర్ కూడా తాగలే. అక్కడ తీర్థం ఇస్తే తీర్థం ఒకటే తాగిన. ఇప్పుడు ఆ పులిహోరనే మాకు బ్రేక్ఫాస్ట్. ఫైనల్గా అందరికీ మళ్ళీ ఒకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరు సెలబ్రేట్ చేసుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా అద్వి నేను ఎట్లా కనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్విన్నింగ్ డ్రెస్ వేసుకున్నాం కదా. ఈ బ్లాగ్ అయితే ఇంత. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇంకా షేర్ కూడా చేయండి. సో దిస్ ఇస్ ఫర్ టుడే వీడియో. బాయ్ గైస్, విల్ మీట్ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. అద్వి బాయ్ చెప్పరా. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి అను చెప్పు, గట్టిగా చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి అను. ఓకే బాయ్. బాయ్ చెప్పవా అన్నయ్య. బాయ్.